మాటగా పాస్టమ్మ గారు, 4వ మాటగా నాకు వచ్చింది. 4వ మాటగా నాకు వచ్చింది కాబట్టి మార్కు సువార్త 15వ అధ్యాయం 33, 34. మార్కు సువార్త 33, 34. చదివేటోళ్ళు చిన్నగా చదవండి, ఫుల్ స్టాప్ ఉన్న కాడ ఆపండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చాలా ఒక్క నిమిషం. ఎప్పుడు మన దేవుడికి సిలువ వేసింది? ఎప్పుడు మన దేవుడికి ఫస్ట్ స్టార్టింగ్ 9 గంటల నుంచి ఆయనకి సిలువ వేయడము, ఆయనను సిలువ మోపియడము, ఆయనను దారిలో తోవలు నడిపియడము, ఆ కలవరి సిలువకు, ఆ కలవరి గుట్టకు ఎక్కియడము, ఆ విధంగా దేవుడికి హింసలు పెట్టి ఉన్నారు. ఆ హింస దేవుడు ఎందుకు పడి ఉన్నాడనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు దేవుడు ఆ శిక్షని ఎందుకు పొంది ఉన్నాడనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి బిడ్డలమైన మనము, దేవుడిని నమ్ముకున్న ఆయన మనము ఎందుకు మన వలన దేవుడు ఆ శిక్షని పొంది ఉన్నాడు? మన వల్ల పొంది ఉన్నాడా, లేకపోతే ఆయన వల్ల వచ్చిందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము ఇక్కడ వచ్చి బైబిల్ పట్టుకొని మనం దేవుని మందిరానికి వస్తున్నామంటే మనం ఏ విధంగా ఉండాలనేది ఒక్కసారి ముఖ్యంగా అయితే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయము. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మన దోషాల కొరకు దేవుడు సిలువ ఎక్కి ఉన్నాడు. ముఖ్యంగా మన పాపాల కోసము, మన శాపాల కోసము, మన దోషం కోసము దేవుడు సిలువ ఎక్కి ఉన్నాడు. ఆయన అయితే ఏ పాపం చేయలేదమ్మా, ఏ పాపం ఆయనకి ఎరగదు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టి ఉన్నాం, కానీ దేవుడు పరిశుద్ధాత్మ పొంది ఆ మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ వలన వచ్చింది. అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనమైతే పాపులం, మన పాపం ఎందువలన చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనం చేసేది ప్రతి పని కూడా పాపంతో కూడి ఉంటుంది. మనం చేసేది ప్రతి విషయం, మాట్లాడే మాట కూడా, చిన్న మాట కూడా సరే, దాంట్లో ఒక్క పాపమైన ఉంటుంది. అది ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా అయినా ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఆ చూపులో పాపమే ఉంటుంది. ఒక రకంగా మంచిదనం ఉంటుంది, ఒక రకంగా పాపపు చూపు ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము అన్ని విధాలుగా పాపులమే. మనం పుట్టగా కూడా పాపము పుట్టకని. అందుకోసము మన పాపాల కోసము, మన శాపాల కోసము దేవుడు బలియాగమయ్యి మన కోసము ఆయన సిలువలో వేలాడపడి ఉన్నాడు. తర్వాత చదవము. 3 గంటలకు యేసు ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఏలోయి లావా సబక్తా అంటే అది హిబ్రూ భాషలో రాసి ఉన్నది. మన తెలుగు భాషలో అన్నది నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని అడిగాను అని అర్థము అడిగాను. ఓకేనా? అయితే చిన్న దాని మీద నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇవాళ పొద్దున్న లేవగానే, ఇవాళ గుడ్ ఫ్రైడే కదా, తొందరగా పోవాలి, తొందరగా మందిరంలో ఉండాలి అనే ఆశ ఒకటి నాకు కలిగింది. పొద్దున్నే లేచి వాళ్ళకి అందరికీ లేవండి తొందరగా, ఎందుకు 11 గంటలకు కదా ప్రేరు, పోదాంలే, ఆగండి, గుడ్ ఫ్రైడే కదా, తొందరగా పోతే మంచిది కదా
ఇప్పుడు మనం ఎట్లాగో ఇక్కడ నుంచి పోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. పోయి అక్కడ మనం ఎవరినైనా పిలవలేము, ఎవరిని అరేంజ్ కూడా చేయలేము, మనం కూడా పోలేము. లేదు అమ్మ పోండి పోదు కానివ్వండి అంటే అట్లా అన్నారనమాట. సర్లే మీ ఇష్టం అని చెప్పేసి అట్లనే ఉండిపోయినా. వాళ్ళు లేచిండు, కాసేపు ఫోన్ చూసుకున్నాడు. అక్షయ లేచింది, బయటికి కూర్చుంది. ఏందమ్మా అట్లా కూర్చున్నావు అని అడిగాను. అయితే అవును డాడీ 12 గంటలకు కదా పోదాం ఆగు. మరి చెప్తానా వీళ్ళకి తప్పుగా చెప్తానా? నేనైతే వీళ్ళు మంచి కోరికే కదా దేవుని మందిరానికి పోదామని చెప్తాను కదా, ఎందుకు ఇట్లా చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత చూసిన ఇంకో గంట అయిపోయింది, 8 అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి అన్న లేచిండు, కూర్చున్నారు. ఇక ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు. ఆమె బైబిల్ పట్టుకొని బెడ్రూమ్లో పోయి మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉంది. అరే మళ్ళీ ఏంటి ప్రిపేర్ అవుతాను, వంట గిట్లే చేయవా, పిల్లలు ఎదుగు తింటారని. ఉన్నది ఏం కాదు తినేసి పోదాము తర్వాత ఓకే అన్న. అరే నాకు ఒకటే వచ్చింది, అరే ఎవరు పోర్లే కానీ నువ్వైనా స్నానం చేసుకొని పోరాయ్యా, నువ్వు బండి వేసుకొని పోయి అక్కడ పోయి కొన్ని పాటలైనా పెట్టి కొంచెం మందిరమైనా తెరవు అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. అయితే పోరానైనా అని చెప్పిన. బండి అనేసరికి కటకటకటక లేచిండు, స్నానం చేసిండు. స్నానం చేసి ఒక బాత్రూంలో 1 గంట పోతాడు. ఓకేనా? హల్లెలూయా. పోయి స్నానం చేసుకున్నాడు. డాడీ నేను రెడీ అప్పుడు ఎవరైనా వస్తారా అక్క వాళ్ళంటే ఎవరు వస్తారా నీతో ఎవరు రాలే కానీ జెస్సి ఉందేమో వేసుకొని బాగు. జెస్సి కూడా రెడీ అయిందో లేదో డాడీ అన్నది. సరే అయితే అయింది, లేకపోతే లేదురా పోను అన్నాను. తర్వాత అక్షయ్ ఇక ఆయన బండి చూసుకొని బండి కడగలేదు పో అని చెప్పిన. సర్లే అని చెప్పేసి కిందికి పోయిన బండి తాళం ఏమన్నాడు పోయినా అన్నీ ఇచ్చేసి వీళ్ళందరూ రెడీ అయిపోయిండు. వాళ్ళు స్నానాలు అయిపోయినాయి. నేను బాత్రూంలో పోయినా. అంతలోగానే ఆయన బండి తీసుకొని పోయి నేను బాత్రూంలో పోయినా. బాత్రూంలో పోయేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. అమ్మ వాడిని బండి ఇచ్చి పంపించినా నేను ఆ ట్రాఫిక్ ఎంత ఘోరంగా ట్రాఫిక్ ఉంది, ఏంది అసలు ఎందుకు పంపించిన నేను అనే తపన. ఏ ట్రాఫిక్లో చెప్పలేము అని చెప్పేసి నాకు ఆ విధంగా వచ్చిందనమాట. ఆ విధంగా వచ్చేసి రాగానే మళ్ళీ ఫోన్ చేసేసి ఫోన్ లేపట్లేడు. ఫోన్ లేకపోతే ఆమెకి చెప్పిన, అమ్మ ఫోన్ చేయ ఒకసారి ఆయనకు పిల్లగాడికి అని చెప్తే ఆమె వినిపించుకోలేదు. వినిపించకుండా సరే వినిపించుకోదో తెలియదు కానీ మళ్ళీ నేనే చేసిన. నేను చేయకపోతే మళ్ళీ ఆయనే చేస్తాను. డాడీ ఇప్పుడే వచ్చిన చర్చి కాడ ఏంటి అన్నాడు. ఏం లేదురా నీకు పోయినావా లేదా అని చెప్పేసి ఫోన్ చేసిన పోయినావా అంటే పోయినా డాడీ ఇప్పుడే డోర్ తీసిన అన్నాడు. అమ్మయ్య అనుకున్నా. అంటే దేవుడు ఒక్కసారి చదవమ్మా అక్కడ మార్కు సువార్త 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నా దేవా నా చెయ్యి ఎందుకు ఇచ్చినవని అర్థం. అంటే దేవుడు చూడు, కన్న కొడుకునే నేను ఇట్లా బండి ఇచ్చి పంపిస్తేనే ఇంతగా ఆలోచించా. దేవుడు చూడు, దేవుడు ఈ సిలువలో పడి ఈ సిలువలో ఇచ్చేసి నా దేవా ఆయన ఎంతగా బాధపడి ఉంటాడు. అంటే తండ్రి బాధపడలేడా దేవుడిని సిలువ వేసినప్పుడు? ఆయనకి బాధ లేదా? ఎందుకు అంటే మన పాపాల కోసము, మన శాపాల కోసము, మన శిక్షల కోసము మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనము ఆయనను తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు ఆ శిక్షను దేవుడికి వేసి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఈ లోకానికి పంపించి ఆ సిలువను